श्वेत पद्मासना या ब्रह्माच्युत మున్సిపల్ కమిషనర్ గారు జ్యోతి వీరితో జాబ్ అవకాశాలు కూడా ఉంటాయి. 2 years కోర్సు ఇది. వారికి కూడా సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ హానికరమైన నటియో మరియు డి గౌతమి సుచిత్ర డి వజ్ర డి సహస్ర ఇవాళ మహిళా ప్రాంగణాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో 10 ప్రాంగణాలు ఉన్నాయి పాత జిల్లాలో. ముఖ్యంగా ఇవి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు అందరము అన్న అని పిలుచుకునే ఎన్టీ రామారావు గారు 1988లో ఇవాళ ఆర్మూర్ ప్రాంగణాన్ని వారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు మహిళల్ని ఎక్కువగా బయటికి తీసుకురావడం కోసం, మహిళలు ఆర్థికంగా స్వావలంబన పొందడం కోసం, స్ట్రెంథన్ కావడం కోసం, ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండడం కోసం ఈ ప్రాంగణాలని మనం ఆ రోజు ట్రైనింగ్ సెక్షన్ గా ఉపయోగించుకున్నాము. దౌర్భాగ్యం ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ మహిళా ప్రాంగణాలు అనేది కూడా పూర్తిగా మూతపడిపోయినాయి. ఇవాళ మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంగణాలను మళ్ళీ పురుడు పోసుకునే విధంగా, ఇవాళ మళ్ళీ ప్రాధాన్యత కల్పించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇవాళ ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నాం. మీరు అందరూ చూస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్సీ ఎస్టీ మహిళలకు ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా ఉన్నాము. వాళ్ళకి అనేక హాస్పిటల్స్ లో కావచ్చు, లేకపోతే ప్రైవేటు హెల్త్ సెంటర్లలో కావచ్చు, వాళ్ళకి జాబ్స్ వచ్చే ఒక స్కోప్ ఉన్నది. దాంతో పాటు ఏంటంటే ఈ ప్రాంగణాలలో స్టిచ్చింగ్ కావచ్చు, లేకపోతే బ్యూటిషియన్ కోర్సులు కావచ్చు, జూట్ బ్యాగ్స్ తయారు చేయడం కావచ్చు, డ్రైవింగ్ స్కిల్ కావచ్చు, ఇట్లా అనేక రకాల కంప్యూటర్ కోర్సులు కావచ్చు, రకరకాల దాంట్లో ఇవాళ ఇక్కడ ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నాము. ఈ కోర్సుల ద్వారా మహిళలందరూ కూడా శిక్షణ తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ కోరుతా ఉన్నాము. ఏదైతే 10 సంవత్సరాల కాలంలో పాడుపడిపోయినటువంటి ప్రాంగణాలు మళ్ళీ వాళ్ళ వెలుగులోకి వచ్చినాయి. ఈ వెలుగులోకి వచ్చిన ప్రాంగణాల ద్వారా అనేక మంది మహిళలు మీరు శిక్షణ తీసుకోండి, కుటుంబానికి సపోర్ట్ గా నిలబడండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం.